ఈరోజు ఈ వీడియో చేయాలి అని నేను గత కొద్ది రోజులుగా వెయిట్ చేస్తున్నా. గత కొద్ది రోజులుగా అంటే డిసెంబర్ 21 అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నుంచి నేను ఈ వీడియో చేయడానికి చాలా వెయిట్ చేశా. ఫైనల్గా ఆ సమయం రానే వచ్చింది. సరే, వీడియోలోకి వెళ్ళడానికి ముందు వీడియోలో నేను ఏదైనా కోపంగానో లేదా ఉక్రోషంతో ఒక పదం అటు ఇటుగా మాట్లాడితే నన్ను క్షమించాలి. ముందుగానే మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నా. అంతేకాకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీ అందరికీ ద మీడియా రిపోర్ట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. పండగని చాలా అంటే చాలా బాగా ఫ్యామిలీతోటి సేఫ్గా మీరందరూ చేసుకోవాలి, మనం అందరం చేసుకోవాలి అని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా. సరే, ఇక ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మీకు కొన్ని వీడియోలను నేను చూపిస్తాను. కొంచెం జాగ్రత్తగా ఈ వీడియోని చూడాలి మీరు. మొదటి వీడియో ఇది మొదటి వీడియో, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఉన్నారు చూడండి, కొంచెం జాగ్రత్తగా. బండారు సత్యానందరావు గారు ఈయన పేరు. ఈయన కొత్తపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఈయన ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ కోడి పందాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రారంభించడానికి, అంటే జనరల్గా ఏదో ఒక మంచి పనికి రిబ్బన్ కట్ చేయడానికి వస్తాం కదా, అలాగా ఈ కోడి పందాలని ప్రారంభించడానికి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారే ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఒక కోడి, ఆ పందెం కోడి అనుకుంటా, ఆ కోడిని ఎత్తుకుంటూ కోడి పందాలని మొదలు పెట్టడం జరిగింది. ఇది కొత్తపేటలో జరిగినటువంటి సంఘటన. ఇక నెక్స్ట్ పులివెందులకు వెళ్దాం. నెక్స్ట్ వీడియో చూడండి కొంచెం జాగ్రత్తగా. ఇక్కడ ఉన్నారు కదా ఒక అతను, ఈయనని ఈయన కొంచెం జాగ్రత్త చూడాలి. ఇది పోస్టర్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే పులివెందులలో. ఎవరున్నారు అక్కడ అంటే ఈ మొత్తం ఈవెంట్ వచ్చేసి బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో జరుగుతుందంట. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆయన బీటెక్ రవి గారి బాబాయ్ అంట, రఘునందన రెడ్డి గారు. ఆయన దగ్గరుండి మరి ఈ ఏదైతే కోడి పందాలు ఉన్నాయో ఆ శిబిరాలను మొత్తం చూసుకోవడము, నిర్మించడాలు, అక్కడ కోడి పందాలు జరిపించడాలు చేస్తున్నాడు. పులివెందుల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అలవలపాడు, అలిరెడ్డిపల్లి, వేంపల్లి, రామిరెడ్డిపల్లి ఇలాంటి గ్రామాలలో విచ్చలవిడిగా, మళ్ళీ చెప్తున్నా, విచ్చలవిడిగా పందాలు కాయడము, ఈ కోడి పందాలు ఎంతలా అంటే వందలు వేలు కాదు, లక్షలలో పందాలు కాసేటటువంటి కార్యక్రమం అనేది జరుగుతున్నది. సరే, ఇది సెకండ్ వీడియో. ఇక నెక్స్ట్ వెళ్దాం. జాగ్రత్తగా చూడండి. బండికి ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇడుపుగల్లు అని చెప్పేసి ఇక్కడ ఉంది ఊరు పేరు. అది బండికి 50 అన్న అని చెప్పేసి వెనకాల ఒక అతను మాట్లాడుతున్నాడు. సినిమా థియేటర్లో కూడా ఉండదు కదన్నా ఇంత అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే సంక్రాంతి సంబరాలు 50 రూపాయల టికెట్. ఇది 2 వీలర్కి, స్కూటర్కి. అదే కార్కి అయితే 100 రూపాయల టికెట్. దేనికి ఈ టికెట్ అంటే ఇదేదైతే ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారో ఈ పందెం కోళ్ళ కోసం అని చెప్పేసి శిబిరాలు ఏర్పాటు చేశారు కదా కోడి పందాల కోసము, ఆ శిబిరంలోకి బండి వెళ్ళాలంటే 50 రూపాయలు. అక్కడ బండి పార్క్ చేయడానికి పార్కింగ్ ఛార్జెస్. అంటే ఇదేదో గవర్నమెంట్ పర్మిషన్ తోటో ఇంకేదో కాదండి. ఇది మొత్తము అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు ప్రజాధనాన్ని కొల్లగొట్టేటటువంటి కార్యక్రమం. ఇది 3వ వీడియో. ఇక 4వ వీడియో చూపిస్తాను మీకు. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి మీరు. ఇక్కడ వెనకాల చూడండి, అక్కడ కోడి పందాలు జరుగుతుంది. చూడండి ఏమిస్తాడు.
తీరుబాటు. ఇది ఎక్కడ ఈ సంఘటనలు ఇది జరుగుతుంది అంటే ఇది ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగినటువంటి అంటే తిరువూరులో అని చెప్పి ఒక వీడియో దొరికింది. ప్రతి చోట ఇదే గతి. ఏంటంటే మద్యం ఎక్కడైతే ఈ కోడి పందాలు జరుగుతున్నాయో అక్కడ మద్యం దుకాణాలు వెలిసినాయి. ఇట్లాంటివి బాజాప్తుగా దుకాణాలు పెట్టుకొని మద్యం కాటన్లు పెట్టుకొని మద్యాన్ని అమ్ముతున్నారు ప్రజలకి. అది కూడా రేట్లు ఎక్కువ చేసి మరీ అమ్ముతున్నాం. అంటే అన్న మేము యాంచు తీసుకొచ్చినాము, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినాము, లేదంటే ఇక్కడ తీసుకొచ్చినాము, మరి మా కష్టం ఉంటుంది, మా అది ఉంటుంది, మా ఇది ఉంటుంది, సరే దీని మీద ఒక 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేయని చెప్పేసి అట్లా రేట్లు వాళ్ళే ఫిక్స్ చేసి వాళ్ళే ఈ మద్యాన్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే పాషా గారు బాగానే ఉంది, 4 వీడియోలు చూపించారు, సంక్రాంతిలో జరుగుతున్న విషయాలు చెప్పారు, మరి ఈ వీడియో చేయడానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నుంచి ఎందుకు వెయిట్ చేస్తున్నారు అని మీరు అడగవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది వేడుకలు చేసుకున్నారు. సరే కొంతమంది యాటలు కోసారు, మరికొంతమంది కోళ్ళు కోసారు, మరికొంతమంది కేకులు కోసారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. అందులో ఇంత విచిత్రమైన విషయం నాకేమనిపించిందంటే ఒక వ్యక్తి కోడి కోసిండు. మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తి కోడి కోసిండు. కోస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. ఇక్కడ అప్పుడు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పారో తెలుసా? 2 సమాధానాలు చెప్పారు. ఒకటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము అన్నారు. రెండోది 1950 ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ఏదో అని చెప్పేసి ఏదో యాక్ట్ చెప్పారు. అయితే నేను ఈ 2 విషయాల మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలనుకుంటున్నా. ఆ రోజు ఒక పుట్టినరోజు సందర్భంగా ఒక నాయకుడి పుట్టినరోజు అని ఒక కోడి కోయడం అన్నది పాపము, చట్టరీత్యా నేరము అయితే ఈరోజు కోడి పందాలు పెట్టి ఆ మూగ జీవులని చంపుతున్నటువంటి ఇదేదైతే కార్యక్రమం అన్నది జరుగుతుందో ఇది చట్టవిరుద్ధమా కాదా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ చట్టవిరుద్ధమే అయితే మీ ఎమ్మెల్యే ఆడ ఏం చేస్తున్నాడు? మీ ఎమ్మెల్యే గారిని మీరు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి సమాధానం అడుగుతారా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇది కేవలం నాకు దొరికిన 1-2 వీడియోలు అండి. ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇదే పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యేలు, ఈరోజు ప్రజాప్రతినిధులు యాడున్నారు అంటే అందరూ కూడా పందెం కోళ్ళ శిబిరాల లోపలనే దాక్కుని ఉన్నారు. ఇది మన చట్టాలకి మనం ఇచ్చేటటువంటి గౌరవం. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సభలో మాట్లాడుకుంటూ నేను కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడతాను, చట్టం ప్రకారం మాట్లాడతాను అని చెప్పేసి పెద్ద డైలాగులు పేలిండు. అప్పుడే అదే సభలో ఆయన మాట్లాడుకుంటూ ఆ కోడి పందాలు అంటే మీరు చేసుకోండి, నేను దాని గురించి ఏమన్నాను అంటాడు. చేసుకోండి ఏంటి? అది చట్ట ప్రకారం నేరమని నువ్వే కదా అన్నది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఈ చేసినటువంటి వ్యక్తులు తప్పు చేశారని మీరే కదా అన్నది. మరి ఆ రోజు తప్పైంది, ఈరోజు ఒప్పెట్లయింది? ఈరోజు ఇది జంతు హింస కాదా? బక్రీదులో మేకల్ని కోస్తారు, ఇష్టారీతిన జంతు హింస కిందకి వస్తుందా? పండగలకి పబ్బాలకి మనము కోసుకుంటాం యాటల్ని, జంతు హింస కిందకి వస్తుందా? లేదంటే అమ్మవారి ముందు యాటల్ని బలిస్తాం, ఆ జంతు హింస కిందకి వస్తుందా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు కేవలము వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయడానికి మాత్రమే ఈరోజు చట్టాలని వాడుకుంటున్నారు. ఆ రోజు జంతుహింస అయిందంట, ఈరోజు జంతుహింస కాదంట. దర్జాగా శిబిరాలు వేసుకొని మరి ఎకరాలలో వేసారు. మళ్ళీ అది చూడండి దరిద్రం. ఎకరాలు. సంక్రాంతికి 3 రోజుల ముందర వీడియో వచ్చింది పులివెందులది, అక్కడ శిబిరాలు కడుతున్నారు అని చెప్పేసి. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చూస్తున్నటువంటి పనులు. ఇది ఒక ఎత్తు, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పోలీసు వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వంగలపూడి అనిత గారి గురించి ఇంకా చాలా బాగా మాట్లాడుకోవాలి. పోలీసు వ్యవస్థ కళ్ళకి గంతలు కట్టుకుని నిద్రపోతుందా? నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు జంతుహింస జరుగుతుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పోలీసులకు గుర్తులేవా? లేదంటే పోలీసులు కూడా ఆ శిబిరాల లోపల దాక్కుని ఉన్నారా? దయచేసి సమాధానం చెప్పాలి. డీజీపీ గారు దయచేసి సమాధానం చెప్పాలి. చెప్పగలరా? మీకు కనిపించట్లేదా? గుడ్డోడికి మెల్లోడికి కనిపిస్తుందే. ఎక్కడో బెంగళూరులో, చెన్నైలో, హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళకి కనిపిస్తున్నదే. వీడియోలన్నీ వైరల్ ఇంటర్నెట్లో అవుతున్నాయి. మరి ఎన్ని చోట్ల మీరు ఇక్కడ మొత్తం అది చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎన్ని చోట్ల రైడ్ చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? దయచేసి డీజీపీ గారు సమాధానం చెప్పాలి. చెప్పగలరా? చెప్పలేరు. అది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఇక పబ్లిక్ అందరూ చేసుకునే పండగ అని చెప్పేసి.
మరి పండగాయ అని చెప్పేసి లైట్ తీసుకునేటోళ్ళు పుట్టినరోజు ఆయా అని చెప్పేసి లైట్ ఎందుకు తీసుకోలేదు? అక్కడ ఒక ధర్మం, ఇక్కడ ఒక ధర్మమా? పోలీసులు సమాధానం చెప్పాలి. మంగళపూడి అనిత గారు ఇంత కత్తి ఇంత కత్తి ఇంత కత్తి, బర్త్డేకి ఇంత కత్తి అని చెప్పేసి కత్తులు మెజర్మెంట్ ఆ రోజు చూపించారు. బర్త్డేకి ఎంత సైజు కత్తి వాడాలి అన్నటువంటి విషయాన్ని మంగళపూడి అనిత గారు ఆ రోజు చెప్పారు. మరి ఈరోజు అవే కత్తులు కట్టి కోళ్ళను వదులుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు మేడం? దయచేసి సమాధానం చెప్పాలి. మీరు ఎక్కడ ఉన్నారు? అవన్నీ ఉండవు, మనకు అసలు సంబంధమే ఉండదు. మనం ప్రజల కోసం పని చేస్తే కదా మనకు సంబంధం ఉండేది. మనం ప్రజల కోసం కాదు, మనం కేవలం అధికారం కోసం పనిచేస్తాం. మనం కుర్చీ మీద ఉండాలా, కుర్చీ పేరు మీద రోజు ఎంతో కొంత రావాలా, అదే మనకు కావాలా. అంతేగాని ప్రజలు సంకనాకితే మనకేంది, ప్రజల జీవితాలు నాశనం అయితే మనకేంది? అసలు ఈరోజు ఏం పండగ? ఏం పండగ? సంక్రాంతి. సంక్రాంతి పండగ రోజు అసలు సంక్రాంతి జరుపుకునేదే రైతులు అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా మీరు మర్చిపోయారు. రైతులకి ఏం చేశారు? మేము రైతులకి ఇది చేసినాము అని చెప్పేసి ఏమైనా చెప్పుకోగలరా? రైతులకు ఇస్తామన్నా 20,000 ఇచ్చామా? రైతుల్ని మోసం చేశామా? ఇవ్వలే, మోసం చేశాము. పోయిన ఏడాది మొత్తానికి ఇవ్వలే, ఈ ఏడాది ఇచ్చింది ఏదో అరకొర ఇచ్చాము అని చెప్పేసి రైతుల్ని మోసం చేసినందుకు క్షమాపణలు కోడతారా? రైతులకి తుఫాన్లు వచ్చి కొట్టకపోతే అదేదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టీం వచ్చిందంటారు, స్టేట్ గవర్నమెంట్ నుంచి టీం వచ్చిందంటారు, అదేదో ఎస్టిమేషన్ వేస్తున్నాం అంటారు. ఆ ఎస్టిమేషన్లు లేవు, బొందలేదు. రైతులకి రూపాయి వచ్చింది లేదు ఇంతవరకు. అది కూడా మళ్ళీ మీది డబుల్ ఇంజన్ సర్కార్. ఈడ కూడా మీ సర్కారే, ఆడ కూడా ఏంది తగలబెట్టుకొని మీ డబుల్ ఇంజన్ సర్కారు రైతుకు పావులు అయ్యలేకపోయినప్పుడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నా. ఎందుకు ఇంత కంట్రోల్గా మాట్లాడుతున్నా అంటే నాకు తెలిసి ఏం జరుగుతుందో. నా నోటి నుంచి ఒక పదం అటు ఇటు నేను దొరలేదాకా చూస్తున్నారు. దొరలను, అందుకే ముందుగానే క్షమాపణలు కూడా కోరుకున్నా. సరే, ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి పండగ అన్నది సంక్రాంతి పండగ. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆచారాల గురించి మీరు ఒకవేళ కళ్ళు మూసుకుంటాము అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు మీద గురించి మీరు ఎందుకు కళ్ళు మూసుకోలేదు? ఆ రోజు యాక్షన్ తీసుకుంటారు, ఈ రోజు యాక్షన్ తీసుకునే దమ్ము మీకు లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు? దయచేసి ఒక కమెంట్ చేయడంతో పాటు వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.